ప్రభు నామన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనం గాడ్ హూ గివ్స్ మోర్ దాన్ వి ఎక్స్‌పెక్ట్ అనే శీర్షికతో దేవుని ఆరాధిస్తాం. అంటే మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే దేవుడు అధికంగా ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఈ శీర్షికతో దేవుని మనం ఆరాధిస్తాం. దాని గురించి మనం లేఖనం నుంచి ఆదికాండము 19వ అధ్యాయము 27-29 వరకు ధ్యానిస్తాం. జెనెసిస్ 19th చాప్టర్ 27-29. జెనెసిస్ 19th చాప్టర్ 27-29 చదువుతున్నాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవాము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. అయితే ఇక్కడ మనం ఏ సందర్భంలో ఇది రాయబడింది అని మనం చూసినట్లయితే, సో అబ్రహాము లోతు గురించి ప్రార్థించాడు. సో సొదొమ గురించి దేవుడు తీర్పు తీర్చినప్పుడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు ఈ అబ్రహాము, ఎందుకు మరి లోతు గురించి ప్రార్థన చేస్తాడని మనం గమనించినట్లయితే మనకు తెలుసు అబ్రహాము అలాగే లోతు ఇద్దరు బంధువులు అని. ఇంకా మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని చేత పిలువబడిన వాడు, కానీ లోతు మాత్రం దేవుని చేత పిలువబడలేదు, కానీ అబ్రహామును అనుసరించాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకో మాటలు చెప్పాలంటే అబ్రహాముకి దేవుని వాగ్దానం ఉంది, లోతుకు ఆ వాగ్దానం లేకపోయినప్పటికీ సో అబ్రహామును అనుసరించి తను కూడా ఆశ్రయించబడ్డాడు. ఎలా ఆశ్రయించాడంటే అబ్రహాము అలాగే లోతు ఇద్దరు కూడా మరి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఎంత అభివృద్ధి చెందారంటే ఇంకా అబ్రహాము దాసులు, దాని తర్వాత లోతు దాసులు ఇద్దరు కూడా ఒక స్టేజ్ లో గొడవ పడే స్థితికి వచ్చారు. అప్పుడు అబ్రహాము లోతు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం మనం చూడొచ్చు. సో మనం బంధువులం, ఇలా చేయొద్దు అని. సో అలాంటప్పుడు అబ్రహామే తన ముందు ఒక ఆప్షన్ ఇచ్చాడు లోతుకి. నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, సో నువ్వు డిసైడ్ చేయని చెప్పి లోతుకి ఇచ్చినప్పుడు లోతు అంటే మనలాగే మనం ఎలా అయితే నిర్ణయం తీసుకుంటామో మన కంటికి ఏది మంచిదో ఆ విధంగా సో లోతు కూడా తనకు దృష్టికి ఏది మంచిగా ఉందో సో అదే తను నిర్ణయించుకుని ముందుకెళ్ళాడు. సో ఇంకా మనం దాని తర్వాత లోతు అక్కడికి వెళ్ళి తన గుడారం వేసుకుని సొదొమను చూసి అక్కడికి వెళ్ళి గుడారం వేసుకుని అక్కడే కాపురం ఉంటున్నాడు. కొంతకాలం తర్వాత తను మంచిగా అభివృద్ధి చెందాడు. దాని తర్వాత ఒక యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు లోతు అలాగే ఆ సొదొమ వారు ఓడిపోయినప్పుడు లోతు యొక్క దాసుల్లో ఒకడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఆ సమాచారాన్ని అబ్రహాంకు అందించినప్పుడు అబ్రహాం వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే తన పనివారిని ఎవరినైతే సిద్ధపరచుకుంటూ వాళ్ళందరినీ తీసుకుని యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని గెలిచి లోతుకు అలాగే ఆ సొదొమ వారికి చెందిన ఆస్తిని తిరిగి వారికి అప్పగిస్తాడు. సో ఈ విధంగా జరిగిన తర్వాత లోతు ఇంకా అక్కడ సొదొమలో మంచిగా సెటిల్ అయి గుడారం నుంచి ఇండ్లు కట్టుకొని ఇంట్లో నివసించడం చూస్తాం. అలాగే మనం చూసినట్లయితే తను ఆ ఊరి పట్టణపు గవర్నర్ల దగ్గర కూర్చొని ఉండడం చూస్తాం. ఈ నేపథ్యంలో మనం ఈ వచనాన్ని చదువుకుంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే సొదొమ ఇంకా చూసినట్లయితే మనం ఇలాంటి సందర్భంలో ఏంటంటే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు లోతు దగ్గరికి మరి దేవదూతలు వచ్చినప్పుడు లోతు అక్కడ ఈ దేవదూతను చూడగానే తను ఎక్కడైతే కూర్చున్నాడో పట్టణ గవర్నర్ దగ్గర అక్కడి నుంచి లేచి మరి దేవదూతను చూసి వారి దగ్గరికి వెళ్ళి సాగిలబడి నమస్కరించడం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే లోతు లోకపరంగా
మరి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందొచ్చు కానీ వాక్యానికి దూరం అవుతూ ఉన్నాడు. ఈ విషయం మనం గమనించొచ్చు. కాబట్టి తను లేచి వెంటనే సాగిలపడ్డాడు. అంటే ఇంతకుముందు అబ్రహాం దగ్గర కొన్ని విషయాలు నేర్చుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని గురించి చెప్పేవాళ్ళు ఎవరు తనతో కూడా లేరు. కాబట్టి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ విషయంలో దేవదూతల్ని చూసినప్పుడు ఇంకా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అన్న ఇంటెన్షన్‌తో వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు. మీరు మా ఇంటికి రండి. ఈరోజు ఇక్కడే ఉండండి అని. ఆ విధంగా దేవదూతల్ని తన ఇంటికి ఆహ్వానించి రాత్రి అక్కడ ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన పరిస్థితి జరిగింది. ఆ పట్టణస్థులు సొదొమ వారు ఎంత ఘోరంగా ఉన్నారో మనం ఆ కింద వచనాల్లో మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఆ పట్టణస్థులు వచ్చి మరి లోతును నిందించడం. వాళ్ళు కావాలనుకున్న డిజైర్స్ అంతకుముందు వరకు లోతుకి మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైర్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి లోతు అడ్డొస్తున్నాడని లోతును నిందించడం మనం చూస్తాం. లోతు ఏంటంటే ఆ దేవదూతలకి సహాయం చేయాలని ఎంతో ఆశించాడు. కానీ వారేంటంటే ఇతన్ని తిరస్కరిస్తూ ఉన్నారు పట్టణస్థులు. దాన్ని అది చూడలేక మరి లోతు నిస్సహాయుడిగా ఉన్నాడు. ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి టైంలో దేవుడు తన చెయ్యి చాపి మరి లోతును కాపాడాడు ఆ ప్రజల నుంచి. దాని తర్వాత మనం చూసినట్లయితే ఆ పట్టణం గురించి తీర్పు తీర్చడానికి దేవుడు ఆహ్, ఈ లోతును అక్కడి నుంచి బయటకు పంపించడానికి అతనితో మాట్లాడి తను త్వరగా బయటకు వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకు బయటకు వెళ్ళమని చెప్తున్నాడు అంటే అక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి. మనం చదువుకున్న వచనం అదే. మళ్ళొకసారి దాన్ని ధ్యానిద్దాం. 29వ వచనం మనం చదువుకుంటాం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతన్ని తప్పించెను. నిజానికి లోతు కూడా ఆ పట్టణంలో ఉండి నశించిపోవాలి. కానీ అబ్రహాం అక్కడ ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు అతను నాశనం అవ్వకుండా లోతును కాపాడాడు. లోతు అంటే లోతు అక్కడి నుంచి తప్పించబడ్డానికి లోతుకి ఎలాంటి అర్హత లేదు. కానీ దేవుడు తన కృప చేత దాని తర్వాత ప్రార్థించేవారు ఉన్నారు కాబట్టి తను రక్షించబడ్డాడు. ఇంకా మనం చూసినట్లయితే మన దేవుడు ఆహ్, తీర్పు తీర్చేవాడు, న్యాయం జరిగించేవాడు, అన్యాయాన్ని సహించేవాడు కాదు. తను న్యాయం జరిగించేవాడు. ఈ విషయాన్ని మనం గమనించొచ్చు అక్కడ జరిగిన తీర్పుల విషయంలో. ఈ సందర్భంలో మనం ఈ వచనం చదువుకున్నాం. సో, ఇంకా మనం చూసినట్లయితే లోతు దేవుడు లోతుని సొదొమ నుంచి తప్పించడం మాత్రమే కాదు. తను ఏంటంటే తప్పించిన తర్వాత లోతు జీవితం మనం చూసినట్టయితే తను సోయారు దగ్గరికెళ్ళి కొంతకాలం ఉండి అక్కడ నచ్చక మళ్ళీ అక్కడ ఇబ్బంది పడి మళ్ళీ అతను ఒక లోయలో ఉండడం చూస్తున్నాం. ఆ లోయలో ఉన్నప్పుడు మరి అక్కడ అంటే ఎంతో మరి బైబిల్‌లో ఈ రోజు కూడా చాలా మంది తప్పులు వెతికేవారు. ఇది కూడా ఒక తప్పు అని. ఇది దేవుడిని బ్లేమ్ చేసేవాళ్ళు. ఇది కూడా ఒక ఆహ్, నిందగా తీసి చూపిస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో మరి లోతు వెళ్ళినప్పుడు, లోతు ప్రతిస్పందన ఎలా ఉందో మనకు తెలీదు. కదా! లోతు అక్కడే సోయర్ లోయ దగ్గర పాపం జరిగిన తర్వాత, ఆ లోయలో పాపం జరిగిన తర్వాత లోతు అక్కడే ఆగిపోతాడు. కానీ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా మరి ఈ విషయాన్ని పేతురు గారు ఆహ్, సెకండ్ పీటర్ సెకండ్ చాప్టర్‌లో అది బయలుపరిచాడు. అంటే లోతు ఏ పరిస్థితుల గుండా వెళ్ళాడు, తన భావాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం అక్కడ గమనించొచ్చు. సెకండ్ పీటర్ సెకండ్ చాప్టర్ 7-9 రెండో పేతురు రెండో అధ్యాయం 7-9 వచనాలు. కరెక్టే. ఓకే. చదవండి. ఆ! ఫస్ట్ పార్ట్ చదువుతాం. అంతే. చాలండి. చాలక్క.
ఇక్కడ మనం చూస్తున్నాం అంటే లోతు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు. సొదొమలో తను ఎంతో ఆశీర్వదించబడినప్పటికీ ఆత్మీయంగా తను ఎంత ఇబ్బంది పడుతున్నాడు. తన లోపల ఉన్న స్పిరిట్ ఎంత వీక్‌గా అంటే వాక్యం లేక ఎంత ఇబ్బంది పడుతున్నాడని మనం ఈ వచనం ద్వారా మనం గమనించొచ్చు. సో, ఈ విధంగా అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకో వచనం, నీతిమంతుడైన లోతు. సో, మేబీ బహుశా అబ్రహాం కూడా తెలిసి ఉండకపోవచ్చు. అంటే లోతు నీతిమంతుడు అవుతాడని. తను అనుకున్నాడు, తను సొదొమలో ఉన్నాడు. తను ఆ ఉగ్రత నుంచి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడితే చాలు అని. కానీ దేవుడు ఏం చేశాడంటే తను అబ్రహాం ఊహించిన దానికంటే ఆహ్, సొదొమ నుంచి దేవుడు తనని రక్షించాడు. అంత మాత్రమే కాదు, నిత్య నరకం నుంచి కూడా దేవుడు అతన్ని రక్షించి నీతిమంతుల జాబితాలో చేర్చాడు. ఇది లోతు తనకు తానుగా చేసుకున్న వచ్చిన నీతి కాదు. దేవుడు మాత్రమే అనుగ్రహించిన నీతి. సో, ఈ విధంగా అంటే మనం చూసుకున్నట్లయితే లోతు చరిత్ర చూసినట్లయితే తను ఎంతో భయంకరంగా కనిపిస్తుంది మనం. ఏంటంటే తను లోతు చేయనప్పటికీ, పాపం చేయనప్పటికీ తన చుట్టుపక్కల ఉన్న వారు చేసిన పాపం, దాని తర్వాత పరిస్థితుల వల్ల మనం లోతును ఆ విధంగా చూడాల్సొస్తుంది. అంటే చాలా మంది ఆ విధంగా చూడాల్సొస్తుంది. కానీ దేవుడు ఏంటంటే మన దేవుడు మన చరిత్ర ఏంటి? అంతకుముందు మనం ఏం చేశాం? ఎలా ఉన్నాం? అనేది చూసేవాడు కాదు. మనం ప్రెజెంట్ ఎలా ఉన్నాం? దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నాం? మన హృదయం ఎలా ఉంది? అంటే మన దేవుడు మన ప్రెజెంట్ హృదయాన్ని చూసేవాడు. మన చరిత్రను క్షమించేవాడు, కరుణించేవాడు, తిరిగి మనం ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. సో, చుట్టూ పాపం జరిగినప్పుడు ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. అలాగే అందులో దేవుని యందు ఎవరైతే భయం భక్తులు కలిగి జీవిస్తున్నారో వారందరినీ ప్రొటెక్ట్ చేసే దేవుడుగా కూడా మన దేవుడు ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మనం ప్రార్థించినప్పుడు అంటే అబ్రహాం ఏ విధంగా అయితే ప్రార్థించాడో ఆ విధంగా మనం ప్రార్థించినప్పుడు సో లోతును దేవుడు కాపాడినట్లు సో మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా దేవుడు రక్షించేవాడుగా ఉంటున్నాడు. మన దేవుడు మారని దేవుడు. అలాంటి దేవుణ్ణి ఈ సమయం తీసుకుని దేవుని ఆరాధిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. Strangely, if the Bible, 2 Peter had not told that Lot was a righteous man, we would not have known really. We would have labeled him as a wicked person. Thief on the cross also. Nobody knew that he was saved. All thought he has gone to hell. God who does the impossible in our lives. And he saved each one of us. What is our qualification? Were we good people? We are full of sin, full of wickedness. But God rescued us. The good we do today is his righteousness in us. Not what we had, not what you are capable of. So let us take this time. Remember this God, worship this God.